ప్రైజ్ ద లార్డ్. సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. ఎంత రమ్యము నీదు సన్నిధిలో నుండుట, ఎంత రమ్యము నీదు సన్నిధిలో నుండుట, ఎంత ఆనందము ప్రియా నీతో సంభాషించుట, ఎంత ఆనందము ప్రియా నీతో సంభాషించుట. సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. పెంతెకొస్తాత్మ శక్తి నేడు పంపుము దేవా, పెంతెకొస్తాత్మ శక్తి నేడు పంపుము దేవా, అంతులేని నీ ప్రేమ చేత నింపుము దేవా, అంతులేని నీ ప్రేమ చేత నింపుము దేవా, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. మేఘములు కమ్మియున్నాటి లోకమందునా, మేఘములు కమ్మియున్నాటి లోకమందునా,
నిన్ను చూచుచున్నాను. నీతి సూర్యుడా నేను నిన్ను చూచుచున్నాను. సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. ఈ లోక దాహమును తీర్చు దివ్య నదియే, ఈ లోక దాహమును తీర్చు దివ్య నదియే, రక్షక నిన్ను నమ్ముదు నా సర్వము నీవే, రక్షక నిన్ను నమ్ముదు నా సర్వము నీవే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. నీ చిత్తము నాలో నిత్యము సిద్ధించుగాక, నీ చిత్తము నాలో నిత్యము సిద్ధించుగాక, నీ పాద సేవకు నన్ను సమర్పించేదా, నీ పాద సేవకు నన్ను సమర్పించేదా, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. పెంతెకొస్తాత్మ శక్తి నేడు పంపుము దేవా, పెంతెకొస్తాత్మ శక్తి నేడు పంపుము దేవా,
పెంతెకొస్తాత్మశక్తి నేడు పంపుము దేవా 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 పంపుము దేవా పంపుము దేవా. Ola dunamari balaka bati nashala Praise and glory, praise and worship, ప్రభు మన మధ్యలో ఉన్నారు గనుక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ యొక్క పునరుత్థాన దిన ఆరాధనలో ప్రభువే మనందరిను బలపరిచిన ఉన్నారు కనుక స్తోత్రాలు చెల్లిస్తాం. పాటలు పాడుకొనుచుండగా ఆరాధించుచుండగా పరిశుద్ధాత్మ దేవుడే మనందరి మీదకి బలముగా తన యొక్క ఆత్మవర్షమును కుమరించిన ఉన్నారు గనుక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. వాక్యం చెప్పుచుండగా ప్రతి వారి యొక్క హృదయాలలో పరిశుద్ధాత్మ దేవుడే వాక్యమును భద్రపరిచిన ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడే ప్రభు యొక్క రహస్య రాకడ కొరకు సిద్ధపరిచి ఆయుత్తపరచుచున్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు. అయా పాటల్లోనూ అయా నా తండ్రి అయా ఆరాధనలో నా తండ్రి మీరు ఉండమని అడుక్కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మీ పరిశుద్ధాత్మ అభిషేకము నిండుకు కొమ్మరించడం అడుక్కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా వినగాల చెవులు నా తండ్రి ప్రతి ఒక్కరికి దయచు అడుక్కొనొచ్చు నా తండ్రి. వాక్యమని విత్తము నా తండ్రి విత్తబోచుండగా నా తండ్రి ప్రభు ప్రతి ఒక్కరు హృదయాల సారవంతమని నేలగా మార్చమని అడుక్కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మీ మహిమల రాకుడుకు రహస్య రాకుడుకు నా తండ్రి ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి ఆయుత్తపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటను పాడుకుందాం. Thank you.
ఇహలో చచ్చిన మమ్ములను అతిక్రమములచే ఇహలో చచ్చిన మమ్ములను అద్భుతమైన కృపావలన రక్షించి బ్రతికించినందున అద్భుతమైన కృపావలన రక్షించి బ్రతికించినందున ప్రేమతో స్తుతించెదము ప్రభు యేసుని స్తుతించెదము ప్రియ దేవుని నీళ్లను బట్టి ప్రతిదినము స్తుతించెదము ప్రియ దేవుని నీళ్లను బట్టి ప్రతిదినము స్తుతించెదము ప్రేమతో స్తుతించెదము తేజోవాసులైన పరిశుద్ధులతో మనము తేజోవాసులైన పరిశుద్ధులతో మనము స్వాస్థ్యము పొంది సదా ఏలుటకై ప్రత్యేకపరచి నందున స్వాస్థ్యము పొంది సదా ఏలుటకై ప్రత్యేకపరచి నందున ప్రేమతో స్తుతించెదము ప్రభు యేసుని స్తుతించెదము ప్రియ దేవుని నీళ్లను బట్టి ప్రతిదినము స్తుతించెదము ప్రియ దేవుని నీళ్లను బట్టి ప్రతిదినము స్తుతించెదము ప్రేమతో స్తుతించెదము
ప్రభు మనతో ఉన్నారు కనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడు మాట్లాడువారు కనుక స్తోత్రాలు చెల్లిద్దాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన, స్తుతి, స్తోత్రం, నమస్కారములు, మహిమయు, ఘనతయు, కీర్తియు, ప్రభావం, ఆర్భాటం, సంకీర్తనం, ఆధిపత్యం, అధికారం, రక్షణ, కృతజ్ఞత, స్తుతులు, మహత్యం, శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. అందరం కూర్చుందాం. పరిశుద్ధ గ్రంథాలు ఒడిలో పెట్టుకోండి. తలలోంచినట్లయితే ఆశీర్వాదాన్ని ఉచ్చరిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ఆయన కుమారుడైన జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా కనికరములు, శుభము, సమాధానములు మీ అందరి ఎడల విస్తరింపబడునుగాక. ప్రభువైన యెహోవా మీ అందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రభు తన సన్నిధి మీ మీద ప్రకాశింపచేసి మిమ్మలను కరుణించుదురుగాక. యెహోవా తన సన్నిధి మీ మీద ఉదయింపచేసి మీకు సమాధానం కలుగు చేదురుగాక. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు. ప్రభుకు స్తోత్రాలు, ప్రభుకు స్తోత్రాలు, ప్రభుకు స్తోత్రాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఎవరు సహింపగలరు, ఎవరు ఓర్వగలరు అనే ఒక ప్రశ్నలో నుండి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఎందుకంటే కాలం యొక్క పరిపూర్ణత మనం గ్రహిస్తున్నాం. కాలం సంపూర్ణమైపోయింది. దేవుని యొక్క రాజ్యం దగ్గర పడింది. మహిమతో మన ప్రభువైన యేసుక్రీస్తు మధ్యాకాశానికి దిగిరాబోతున్నారు. ఆయన వచ్చే దినమున ఎవరు సహింపగలరు, ఆయన అగపడగా ఎవరు ఓర్వగలరు? ఎందుకంటే ఆయన మధ్యాకాశానికి వచ్చే ఈ చివరి ఘడియల్లో, ప్రపంచపు ఈ ఆఖరి సమయంలో దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఆయన ఎదుట నిలబడే ఆ అర్హత, ఆయనను తట్టుకుని ఎందుకనంటే ఆయన 2000 సంవత్సరాల క్రితం మనుష్య కుమారుడికి వచ్చినప్పుడు ఈసారి రావట్లేదు. మహామహిమతో ఆయన దిగి రాబోతున్నారు. తండ్రి అయిన దేవుని యొక్క మహిమతో ఆయన దిగి రాబోతున్నారు. తన యొక్క మహిమతో ప్రభు దిగి రాబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు ఆయనను తట్టుకోగలరు? ప్రభు దిగొచ్చినప్పుడు ఎవరు ఆయనను ఓర్వగలరు? చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివారు, చాకలివాణి సబ్బు వంటివారు. ఆయన కనబడే రోజులు రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవులందరూ, భూమి మీద ఉన్న ప్రభుని వెంబడిస్తున్న వారందరూ ఏమాత్రం కూడా అది ఓర్వలేని దినం. యేసుక్రీస్తు యొక్క రాకడ దినం. ఇదిగో ఆయన ఎదుట వారు నిలవబడలేని దినం. ఎందుకంటే దానికి తగ్గ కెపాసిటీ కావాలని బైబిల్ సెలవిస్తుంది, లేదా దానికి తగ్గ అర్హత కావాలని బైబిల్ సెలవిస్తుంది. ఈ లోకంలో ఆయన ఉంటుండగానే ఆయన గుండెల మీద 3.5 సంవత్సరాలు ఆనుకొని ఇదిగో ఆయన సేవ చేసేటప్పుడు సేవ చేసిన యోహానుకు ఆయన పద్మాసులో ప్రత్యక్షమయ్యారు. ప్రభు పద్మాసులో ప్రత్యక్షమైనప్పుడు పద్మాస్ దేవిలో మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మీరు చదివితే ఆయనను చూచిన వెంటనే చచ్చిన వాని వలె పడిపోయారు అపోస్తలుడైన యోహాన్. యేసుతో పాటు సేవ చేసిన యోహాన్.
యేసు యొక్క గుండెల మీద ఆనుకున్న యోహాన్ చచ్చిన వాని వలె పడిపోయాడు. ప్రతిష్ట కలిగిన అపోస్తలుడు, యేసు ప్రభు సేవకు రమ్మంటే వచ్చిన అపోస్తలుడు ఆయన. మిగిలిన శిష్యులు ఎక్కడ ఉన్నా కానీ యోహాను యొక్క చిరునామా ఎక్కడ అని మనం చూసినట్లయితే అలా ఉండాలి మన యొక్క చిరునామా. మిగిలిన వారు ఎక్కడున్నా కానీ మనం ప్రభు యొక్క గుండెల మీద ఆనుకున్న వారిగా కనబడాలి. యోహాను యొక్క చిరునామా ఎక్కడంటే యేసు ప్రభు యొక్క గుండెల మీద ఉంటాడు. అలాంటి యోహాను ప్రభుని చూచిన వెంటనే చచ్చిన వారు ఎలా పడిపోతారో చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. అక్కడ యేసు మాత్రమే ఉన్నారు, అక్కడ యోహాను కూడా ఉన్నారు, కానీ చచ్చిన వాని మళ్ళీ పడిపోయారు ఆయన. చదువుదాం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. ఆయనే పడిపోతే మిగిలిన వారి పరిస్థితులు ఏమవుతాయి? ఆయనకున్న ప్రతిష్ట మనకుందా? ఆయన అగబడినప్పుడు బైబిల్ సెలవిస్తుంది ఆయన రాకడలో మనం ఉండాలి. ఆయన అగబడగా మనం తట్టుకోగలగాలి, ఆయన ఎదుట మనం నిలబడగలగాలి. నీతిమంతుడే రక్షించబడటం కష్టమని బైబిల్ సెలవిస్తుంది. మరి భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలబడతారు? నువ్వు నీతిమంతుల గుంపులో ఉన్నా కానీ రక్షించబడటం కష్టం. చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి. నీతిమంతుల గుంపులో ఉండటం తప్ప కాదు. 3:18 పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? నీతిమంతులు రక్షించబడటమే కష్టం అవుతుందని బైబిల్ అడుగుతుంది. ప్రశ్న లేదా జవాబు చెప్తుంది. సమాధానం: నీతిమంతులు రక్షించబడటమే కష్టమైతే భక్తిహీనుడు మరియు పాపి ఎక్కడ నిలబడతారు? వారికి చోటు ఉండదు. ఎందుకు వారికి చోటు ఉండదు అనగా వారు భక్తిహీనులు, వారు పాపులు. మన నీతిమంతుల సంగతి ఏమిటంటే వారు పరలోక రాజ్యానికి వెళతారు. కానీ ఈ లోపల మధ్యాకాశానికి యేసు ప్రభులు వారు వస్తే ఏం జరుగుతుంది? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక గుంపు జనం ఆయన యొక్క రాకడలో ఆయన ఎదుట నిలబడతారు. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని ఉండండి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని ఉండండి. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన కనబడే రోజులు రాబోతున్నాయి అనగా మధ్యాకాశంలోకి ఆయన దిగి రాబోతున్నారు. అక్కడికి వెళ్ళి సంఘం ఆయనను చూడబోతుంది. లూకా సువార్త 21వ అధ్యాయంలో ఉన్న ప్రవచనం నెరవేరబోతుంది. వీటన్నిటిని తప్పించుకొని, జరగబోతున్న వీటన్నిటిని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలుచుటకై లేదా నిలవబడుటకై అర్హత గలవారగినట్లుగా ఇంగ్లీష్లో రాయబడింది. అర్హత గలవారగినట్లుగా చదువుదాం. 21వ అధ్యాయం 36వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనము చదువుదాం. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన కాదు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయమన్నారు. ఎందుకంటే మనుష్య కుమారుని ఎదుట నిలబడటకు శక్తి గలవారగినట్లు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో టు బి వర్తి అని రాయబడింది. తమిళ ట్రాన్స్లేషన్స్లో కొన్ని అనువాదాల్లో టు బి వర్తి అంటే అర్హత గలవారగినట్లుగా. ఆయన ఎదుటికెళ్ళి నిలబడే అర్హత అనగా ఆ మహిమా శరీరాలు ధరించుకోవాలి. ఆయనతో సమానమైన పోలికను ధరించుకున్న వారు ఆయన ఎదుట నిలబడతారు. ఆయన యొక్క సారూప్యంలో ట్రాన్స్ఫిగరేషన్ పొందినవారు, ఆయన యొక్క రూపాన్ని సారూప్యాన్ని ధరించుకున్న వారు మాత్రమే ఆయన ఎదుట వెళ్ళి నిలబడతారు. అందరికీ ఆయన యొక్క రాకడలో ఎత్తబడే అర్హత ఉండదు. ఈ దినము దేవుని యొక్క వాక్యం నీకు అర్హత కలిగిస్తుంది. ఒకవేళ ప్రభు యొక్క రాకడలో నేను విడవబడితే నాకేమవుతుందని అనుకోవద్దు.
సంఘం ఎత్తబడే రోజులు రాబోతున్నాయని చెప్తున్న ప్రవచనం తర్వాత మళ్ళీ మిగిలిన ప్రవచనాలు మనం పట్టించుకోవాలి. ఆ ప్రవచనాలు ఏమని మాట్లాడుతున్నాయంటే, ఇదిగో ఆకాశంలో ఒక యుద్ధం జరగగా, పరలోకమందు వ్రాయబడింది కానీ ఆకాశంలో ఒక యుద్ధం జరగగా అక్కడ నుండి ఘట సర్పమును దాని యొక్క దూతలను లేదా సాతాను అతని యొక్క దూతలు భూమి మీద పడద్రోయబడతాయి. భూమి మీదకి శ్రమ రాబోతుంది. విడవబడిన వారికి శ్రమ సాతాను వలన కలుగుతుంది. విడవబడిన వారికి శ్రమ భూమి మీద జరగబోతున్న భయంకరమైన పరిస్థితుల వలన కలగబోతున్నాయి. కాబట్టి ఆ పరిస్థితులు నువ్వు తప్పించుకోవాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడ కొరకైన దర్శనం నీకు కలిగి నువ్వు ఈరోజు ఆరాధన నుండి బయలుదేరి వెళ్ళాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా ఒక పరిపూర్ణత నీవు పొందుకోవాలి. వాక్యం మాత్రమే ఒక వ్యక్తిని అసంపూర్ణత నుండి పరిపూర్ణతలోనికి నడిపిస్తుంది. ఒక వ్యక్తి ఎదగాలంటే దేవుని యొక్క వాక్యం ఉండాలి. చదవండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మనం ధరించుకునేది మానవ పోలిక కాదు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. యేసుని పోలి ఉండబోతున్నాం. ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. ఇప్పుడు మనం ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క రూపంతో ఉన్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగుతో ఉన్నాం. కానీ ఆ దినమున అందరికీ ఒకే రంగు, ఒకే శరీరం. హల్లెలూయా. అదే మహిమా శరీరం. యేసు వలె మనం మార్చబడబోతున్నాం లేదా రూపాంతరం చెందనై ఉన్నాం. ప్రస్తుత కాలంలో పరిశుద్ధాత్ముడు మనలో ఉండి యేసుక్రీస్తు యొక్క పోలికను మనకు ధరింప చేయాలని కోరుకుంటున్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిచి చూసినట్లయితే కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము చదవండి. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు యొక్క పోలికను మనలో రూపిస్తున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకనంటే ఎలియాజరు ఏ ప్రకారంగా రిబ్కాను తీసుకొని వెళ్ళి ఇస్సాకు ముందు రిప్రజెంట్ చేశారు, ప్రత్యక్షపరిచారు. పరిశుద్ధాత్మ దేవుడు అదే ప్రకారంగా మనల్ని తీసుకొని వెళ్ళి మధ్యాకాశానికి రానయ్యున్న యేసుక్రీస్తు ఎదుట ప్రత్యక్షపరచబోతున్నారు. దాని కొరకు మనం సిద్ధపడి ఉండాలి. ఏ సంఘాల్లో ఏ క్రమాలు ఆచరిస్తున్నా వాటి ప్రకారంగా మనం వెళ్ళకూడదు. ఎందుకనంటే ఒక క్రమంలో లేనివారు క్రమం తప్పించే ప్రయత్నం చేస్తున్న కాలం కూడా ఇది. అందుకని వాక్యానుసారంగా నీవు సరైన ప్రకారంగా ఉన్నతమైన ఉపదేశం ప్రకారంగా నీవు కట్టబడాలని దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఎవరు ఆయన ఎదుట నిలవగలరు? ఎవరు ఆయన కనబడగా సహించగలరు, ఓర్వగలరు? అనగా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూస్తే లేదా రాకడలో ఎవరు ఎత్తబడగలరు? మనం చూసినట్లయితే ఒక ఎదుగుదల కలిగిన వారు, ప్రభువలే మార్పు నొందిన వారు ఆయన ఎదుట నిలబడగలరు. మొదటి అనుభవం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మనం చూసినట్లయితే ద బుక్ ఆఫ్ ఎఫిషియన్స్, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా ఒక ఎదుగుదల గలవారు మాత్రమే ఆయన ఎదుట నిలబడగలరని బైబిల్ సెలవిస్తుంది. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. దేవునికి మహిమ కలుగును గాక. ఒక విషయంలో కాదు, అన్ని విషయాలలో ఒక ఎదుగుదల దేవుడు అడుగుతున్నారు. ఒక శరీరం ఎదగాలంటే చేతుల్లో కూడా ఎదగాలి. మనిషిని యొక్క చేతిలో ఉన్న వ్రేళ్ళు కూడా ఎదగాలి. అతని యొక్క శరీరం అంతా ఎదిగితేనే అతడు వయసు బట్టి పరిపూర్ణుడు అవుతున్నాడని చెప్పగలం. ఒకవేళ అతడు ఒక అవయవం మాత్రం ఎదుగుతా, కొన్ని అవయవాలు మాత్రం ఎదుగుతూ ఉంటే అతడు పరిపూర్ణుడుగా మార్చబడలేడు.
కొందరు పాటలు చక్కగా పాడతారు, ఒక ఎదుగుదలేది. కొందరు చక్కగా ప్రార్థన చేస్తారు, అది ఒక ఎదుగుదలే, కాదనట్లేదు. కొందరు చక్కగా వాయిద్యాలు వాయిస్తారు, కొందరు పరిచర్య చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ఎదుగుదల ఉంటుంది. అయితే ఈ విషయాల్లో ఎదిగిన వారు వాక్యానుసారంగా ఎదగరు. వాళ్ళు బలమైన ఆహారం తినాలని వారు ఇష్టపడరు. పాలు తాగితే చాలు అని వారు కోరుకుంటారు. పాలు కూడా దేవుని యొక్క వాక్యమే, బలమైన ఆహారం కూడా దేవుని యొక్క వాక్యమే. దేవుని యొక్క వాక్యంలో కొన్ని వృత్తాంతాలు ఉంటాయి, అవి అంత బలమైన ఆహారంతో పోల్చడానికి అవకాశం లేదు. ఉదాహరణకి గొలియాతుని దావీదు పడగొట్టేశాడు, సంసోను సింహాన్ని చీల్చేశాడు. ఒకవేళ అదే చెప్పుకుంటూ పోతే, లేదా అలాంటి వాక్యాలే నువ్వు కోరుకుంటూ ఉంటే, అలాంటి వాక్యాలే నువ్వు చదువుతూ ఉంటే, అలాంటి వాక్యమే నువ్వు వింటూ ఉంటే, ఆ ట్రెండ్కి, ఆ క్రమానికి నువ్వు అలవాటైపోతే, హెబ్రీ పత్రికలో ఉన్న హెచ్చరిక నీ పక్షంగా నెరవేర్చబడదు. మీరు వయసు వచ్చిన వారు పరిపూర్ణులు కనుక మీరు దేవుని యొక్క వాక్యానుసారంగా ఎదిగిన వారై ఉండాలి. చదువుదాం 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఇలాగున్న దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ద బుక్ ఆఫ్ హిబ్రూస్ 5వ అధ్యాయము 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం మన ముందు ఉంచబడుతున్నాయి. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. వయస్సు వచ్చిన వారు అని బైబిల్ సెలవిస్తుంది. ఎన్ని సంవత్సరాలైంది రక్షణ పొంది అనేది అవసరమే, కానీ వయస్సు వచ్చిన వారు అనగా పరిపూర్ణులు. కింద వయస్సు వచ్చిన వారు ఫుట్ నోట్స్లో పరిపూర్ణులని వ్రాయబడి, తండ్రి అయిన దేవుడు పరిపూర్ణులు, కుమారుడైన దేవుడు పరిపూర్ణులు, పరిశుద్ధాత్ముడు పరిపూర్ణులు అని మత్తయి సువార్తలో, యోహాను సువార్తలో, యోహాను మొదటి పత్రికలో వ్రాయబడిన మాట ప్రకారంగా మనం చూస్తే, ఇక్కడ హెబ్రీ పత్రిక 5లో పరిపూర్ణులైన వారు బలమైన ఆహారం తింటారు. కాలాన్ని బట్టి వారు మూలపాఠాల వైపుకి వెళ్ళరు. నీతి వాక్య విషయంలో అనుభవం కలిగిన వారై ఒక ఎదుగుదలలోనికి వెళతారు. ప్రభు యొక్క రాకడలు ఎత్తబడాలని దేవుని యొక్క హెచ్చరిక మనం ఈరోజు తీసుకుంటున్నాం. ఎవరు రాకడలు ఎత్తబడతారంటే పరిపూర్ణులైన వారు ఎత్తబడతారు. ఎవరు ఆయన అగపడగా తట్టుకుంటారంటే దేవుని యొక్క హెచ్చరికలను తట్టుకునే వారు తట్టుకుంటారు. హెచ్చరికలు కొంతమంది తట్టుకోలేరు. ఇలాంటి వాక్యాలు మాకు చెప్పొద్దని చెవులు మూసుకునే అనుభవాలు కూడా కొన్ని చోట్ల మనం చూస్తున్నాం. మన సంఘంలో తప్ప, కొన్ని అగ్ని లాంటి సంఘాల్లో తప్ప, ప్రపంచంలో ఒక ట్రెండ్కి అలవాటైపోతున్నారు క్రైస్తవ జనం. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుని యొక్క వాక్యం హెచ్చరిక కలిగి ఉండాలి. ఆ హెచ్చరిక విని, అవునా, ఆ దినాలలో పరిశుద్ధులు కొంతమంది మారిపోయారు. దేవుని యొక్క వాక్యం లోతుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం వలన ఒక ఎదుగుదల ఉండాలి. ఎవరు దేవుని యొక్క వాక్యాన్ని సరైన ప్రకారంగా నేర్చుకుంటారో వారు ఎదుగుతారు. స్కూల్కి అందరూ వెళ్తారు. అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారా? అందరూ పరిగెత్తుతారు. పరుగు పందెంలో అందరూ బహుమానంలో మొట్టమొదటి బహుమానం ఫస్ట్ ప్రైజ్ తీసుకుంటారా? రేసులో అందరూ వేగంగా కారు నడపొచ్చు, గుర్రాలు నడపొచ్చు, అందరూ మొదటి స్థానంలోకి వెళ్ళగలరా? నువ్వు స్కూల్కి వెళ్ళే విద్యార్థివై ఉంటే కుదరదు. నువ్వు ఏ పరిస్థితులైనా కానీ మొట్టమొదటి ర్యాంక్లో మొదటి వారిగానే ఉండడానికి సిద్ధపడాలి. నువ్వు జ్యేష్ఠుడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
నువ్వు ప్రథమ ఫలంగా మారాలి. హల్లెలూయా. ఆత్మ యొక్క ప్రథమ ఫలము పొందుకున్న పరిశుద్ధులే దేహ విమోచనం కొరకు సిద్ధపడతారు. వారు ప్రభు యొక్క రాకడ గురించి భయపడరు. నేను విడవబడతానేమోనని దిగులు వారికి ఉండదు. ఎందుకంటే ఆత్మ యొక్క ప్రథమ ఫలాలు పొందిన పరిశుద్ధులు వాళ్ళు. పరిశుద్ధాత్మ చేత మొదటి వారిగా మార్చబడుతున్న వారు, ప్రార్థనలో మొదటి వారి, పాటలు పాడటంలో మొదటి వారి, అవునా, వాయిద్యం వాయించడంలో మొదటి వారి, పరిచర్య చేయడంలో మొదటి వారి, ప్రసంగం ఎక్కడైనా చెప్పమంటే మొదటి వారి, దేవునికి ఏదైనా ఇచ్చే విషయంలో వారు మొదటి వారి. దాంతోపాటు వాక్యంలో కూడా ఏ ప్రశ్న అడిగినా కానీ జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్న మొదటి వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఎదుగుదలలోనికి రండి. ప్రభు రాకడలో మీరు ఎత్తబడతారు. ఎదగాలంటే సామ్యూయేలుని చూడండి. ఎక్కడ ఎదిగాడు సామ్యూయేలు? ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో ఉండి యెహోవా సన్నిధిలో ఎదుగుచుండెను అని బైబిల్ సెలవిస్తుంది. దేవుని యొక్క సన్నిధికి మీరు త్వరగా వస్తేనే, దేవుని యొక్క సన్నిధితో మీకు అనుబంధం ఉంటేనే మీరు ఒక పరిపూర్ణమైన ఎదుగుదలలోనికి రాగలరని బైబిల్ సెలవిస్తుంది. శిష్యువు ఎక్కడ ఎదిగారు? అరణ్యములో శిష్యువు ఎదిగాడని బైబిల్ సెలవిస్తుంది. సామ్యూయేలు ఏమో దేవుని సన్నిధిలో ఎదిగారు, శిష్యువు ఏమో అరణ్యములో ఎదిగారు. అరణ్యం అనగా లోకానికి దూరంగా. ఏ శిష్యువు? బాప్టిజం ఇచ్చి యోహాను ఆత్మ యందు ఎదిగి, అలాగున ఎదిగి బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు అతను అరణ్యంలో ఉన్నాడు. మనము మధ్యాకాశంలో యేసు క్రీస్తు ఎదుట ప్రత్యక్షపరచబడు దినం వరకు ఇదిగో జనం మధ్య తిరుగుతున్నా కానీ ఒక ప్రత్యేకింపబడిన జీవితం కలిగి యేసుక్రీస్తు రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఆ దర్శనంలో నుండి పడిపోకుండా జాగ్రత్తగా ఉంటేనే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన అగుపడగా ఎవరు నిలవగలరు ఆయన ఎదుట? ఆయన వచ్చే దినమున ఎవరు తట్టుకోగలరు, ఓర్వగలరన్న వాక్యం మన పట్ల నెరవేర్చబడుతుంది. మనం తట్టుకోగలం, నిలబడగలం. హల్లెలూయా. నీతిమంతుడే రక్షించబడటం కష్టమవుతుందని బైబిల్ సెలవిస్తుంది. అందుకనే నీతిమంతులుగా మార్చబడటం మాత్రమే కాదు, ఒక ఎదుగుదల ఇమ్మని దేవుణ్ణి అడగండి. రెండో అనుభవంలోకి మనం వెళ్ళినట్లయితే ప్రభుతో కూడా సహవాసం కలిగిన వారు ఆయన యొక్క రహస్య రాకడ కొరకు ఇదిగో ధైర్యం కలిగి ఉంటారని బైబిల్ సెలవిస్తుంది. చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి దేవుని యొక్క సన్నిధిలో. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవబడుతుంది. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగిన వారు. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యాలు 2:42 కూడా ఈ రెండో భాగంలో మూలవాక్యానికి లేదా ఈ రెండో పాయింట్కి అనుబంధ వాక్యంగా మనం చదువుదాం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమునందును రొట్టి విరుచుటి ఎందును ప్రార్థన చేయుటి ఎందును ఎడతెగక యుండిరి. దేవుడు ఎందుకు పిలిచాడు అనగా తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సహవాసం కొరకు మనల్ని పిలిచారు. యేసుక్రీస్తు యొక్క సహవాసం ఎందుకని అవునా వారికి ఇవ్వబడింది. దేవుడు ఎక్కడికి పిలిచారంట? తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వారు. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్దాం. మనం లేఖనాల్ని పరీక్షించి చూస్తే లోక స్నేహం దేవునితో శత్రుత్వం అని రాయబడింది. లోకంతో స్నేహం చేస్తున్న మనల్ని తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సహవాసములోనికి దేవుడు పిలిచారు. ఎందుకని పిలిచారనగా అపోస్తుల బోధ యందును సహవాసమునందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఆది సంఘం ఏ ప్రకారంగా ఉందో ఆ ప్రకారంగా నీవు ఉండాలి. ఆరాధన ప్రారంభమైన గంటకి నీవు వస్తే సహవాసానికి నీవు ఏమి విలువిస్తున్నావు ప్రియ దేవుని బిడ్డ? ఆదివారం ఆరాధన అయినా అది ఏ ఆరాధన అయినా నీ పనులన్నీ పక్కన పెట్టి లేదా త్వరగా పూర్తి చేసి నువ్వు సహవాసానికి త్వరగా రాగలిగితే, సహవాసంలో మొదటి నుండి చివరి వరకు నువ్వు ఉండగలిగితే, ఎందుకంటే దేవుని యొక్క సంకల్పంలో మొదటి నుండి ఉన్నవాళ్ళం మనం, చివరి వరకు ఉండేది మనమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం అనగా క్రొత్త నిబంధన సంఘంలో ఉన్నాం కాబట్టి మనం అనే మాట నేను వాడగలుగుతున్నాను. మనం అనంటే మీరందరూ కూడా ఎందుకు కలిపి చెప్తున్నానంటే అపోస్తుల బోధయందు ఇందాక చెప్పబడిన వాక్యానుభవం, సహవాసం నందు ఫెలోషిప్, సమాజ కూటాలు ఎన్ని జరుగుతున్నాయి. ఏదో వచ్చి
కనబడి నువ్వు వెళ్ళిపోతున్నావేమో ప్రియ దేవుని బిడ్డ. ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవటం కాదు సహవాసం అంటే. సహవాసం అంటే ఏదో ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోవటం కాదు, ఏదో కానుక డబ్బాలో కానుకేసి వెళ్ళిపోవటం కాదు, కొద్దిసేపు వాక్యం విని వెళ్ళిపోవటం కాదు. సహవాసం అని అంటే ఎప్పుడు కూడా నీ యొక్క మనస్సు నీ యొక్క సంఘంతో ముడిపడి ఉండాలి. హల్లెలూయా. నీ యొక్క ఇంటి కంటే, నీ పనుల కంటే నీ యొక్క సంఘానికి నీవు ప్రాముఖ్యత ఇవ్వగలిగిన బిడ్డగా ఉండాలి. ఎందుకంటే ఆయన సంఘం ఆయన యొక్క ఇల్లై ఉన్నది, ఆయన యొక్క సంఘం ఆయన యొక్క పరిశుద్ధ పట్టణమై ఉన్నది, ఆయన యొక్క సంఘం ఆయన యొక్క ఎత్తైన పర్వతమై ఉన్నది, ఆయన యొక్క సంఘం ఆయన యొక్క మందిరమై ఉన్నది, ఆయన యొక్క సంఘంలో ఆయన యొక్క సహవాసం ఆయన యొక్క సన్నిధి దొరుకుతుంది. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ఇలాగున సెలవిస్తుంది. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సహవాసం, అవునా, మన సహవాసం. తన సహవాసమునకు పిలిచారు దేవుడు, తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసమునకు పిలిచారు దేవుడు. సహవాసం అంటే స్నేహం. స్నేహం చేయాలంటే దాసులు యజమానులతో స్నేహం చేయడానికి భయపడతారు. అందుకే ప్రభువైన యేసు అన్నారు, మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులుగా పిలుస్తున్నాను. స్తోత్రం చెప్పండి దేవునికి. దాసులం కావు, మనం స్నేహితులం. ఎందుకు స్నేహితులుగా మార్చబడ్డామనగా దేవుని యొక్క సహవాసంలో మనం ఉండాలి. మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని నేను మిమ్మల్ని పిలిచిచున్నానని ప్రభు తన శిష్యులను చూచి సెలవిచ్చిన మాట జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క ఇంటికి మీరు ఎప్పుడో ఒకసారి ఆదివారం ఒక పూట వచ్చి వెళ్ళిపోవటం కాదు. ఈ కోవిడ్-19 వలన, ఈ కరోనా వలన కొన్ని సహవాస కూటాలు ఆగిపోయాయి. బుధవారం బైబిల్ స్టడీస్ కానీ, శుక్రవారం ఉపవాస ప్రార్థనలు కానీ ఆగిపోయాయి. మరి మీ ఇంట్లో బుధవారం బైబిల్ స్టడీ చూస్తున్నారా? దేవుని యొక్క వాక్యం మీ ముందు ప్రకటించబడుతున్న ఆ రోజుల్లో 7 నెలల లాక్డౌన్లో మీరు ఎలా చూడగలిగారు? ఇప్పుడు లాక్డౌన్ తీసేశారని మేమేమైనా వాక్యం ఆపేసామా? మీరు చూడగలగాలి దేవుని యొక్క సన్నిధి, అవునా? ఎందుకంటే లాక్డౌన్ లేకపోయినా బుధవారం శుక్రవారం ఇంకా సహవాస కూటాలు కొన్ని సంఘాల్లో ప్రారంభించబడలేదు, మన సంఘంలో కూడా ప్రారంభించబడలేదు. కాబట్టి దేవుని యొక్క సహవాసానికి మీరు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆదివారం ఆరాధనకి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవటం జరిగే శనివారం పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవటానికి మీరు ప్రాముఖ్యత ఇవ్వాలి. పనులు మాని దేవుని యొక్క సహవాసానికి వచ్చేవారే అవునా పరిపూర్ణమైన ఒక ప్రేమ కలిగిన వారై ఉంటారు. సంఘం మీద, సహవాసం మీద, దేవుని మీద అలాంటి వారు పరిపూర్ణంగా ఎదగగలరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదవని పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మత్తయి సువార్త 26:39లో పేతురు గారు కొంచెం ఆయనకు అక్కడ ఒక ప్రశ్న, ఇంకొక ప్రశ్న, ఇంకొక ప్రశ్న, 3 ప్రశ్నలు వేయబడ్డాయి. కనుక ఆయన కొంచెం దూరం నుండి 26:69 చదవబడుతుంది మత్తయి సువార్త. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి గదా అనెను. చూడండి, యేసు ప్రభువుని ఆయన వెంబడిస్తూ కొంచెం దూరం వెళ్ళిపోయి ఆ తర్వాత నేను ఎవరు, ఆయన ఎవరు నాకు తెలియదని, అవునా, ఆ తడబాటులోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ప్రభు చెప్పిన ప్రవచనం, కోడి కోయక మునిపే నీవు ముమ్మారు నన్ను ఎరుగునని నువ్వు అబద్ధం ఆడతావని ప్రభు చెప్పారు. కొన్నిసార్లు కొందరి జీవితాల్లో కొన్ని విధాలైన భయములు అల్లుకుంటూ ఉంటాయి. కొన్ని విధాలైన ఆందోళన జరిగేటప్పుడు వారు దేవుని యొక్క సహవాసానికి దూరం అయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ ఈరోజు ఆరాధనలో పాలు పొందుతున్న మీలో ఎవరైనా కానీ దేవుని యొక్క సహవాసానికి దూరం అవడానికి, నా జీవితంలో ఎదురయ్యే భయాలు, నా దేవుని యొక్క సహవాసానికి నేను రాకుండా ఉండడానికి నాకు కలిగిన బలహీనతలు, ఆర్థిక వనరులు లేమి, ఒకవేళ నువ్వు కారణం చెప్తా ఉంటే దేవుని యొక్క వాక్యం మీతో మాట్లాడుతుంది. క్రీస్తు ప్రేమ నుండి మిమ్మల్ని వేరు చేయగలిగిన వారు ఎవరూ లేరు. హల్లెలూయా. రోమిల్కి రాయబడిన పత్రిక 8వ అధ్యాయం మన ముందు ఉంచబడుతుంది. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి రోమిల్కి రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం మన ముందు ఉంచబడుతుంది. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను. యేసుక్రీస్తు యొక్క ప్రేమ నుండి
మనల్ని వేరు చేయగలిగిన వారు ఎవరు అని అడుగుతుంది బైబిల్. పౌలు గారు ఆ ప్రశ్న అడిగారు. ఎందుకంటే ప్రభు మధ్యాకాశానికి వచ్చే ముందు ఆయన యొక్క సహవాసం నుండి చాలామంది దూరం అయిపోయే అవకాశాలు ఉన్నాయి. చాలామంది వ్యాపార రీత్యా దూరం వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. దూరదేశానికి వెళ్ళాలని ఒక ఆయన అనుకున్నాడని బైబిల్ హెచ్చరిస్తుంది. హల్లెలూయా. తన కుమారుడు కూడా దూరదేశానికి వెళ్ళిపోయాడు, ఆస్తి అమ్ముకొని అక్కడ పాడైపోయాడని బైబిల్ సెలవిస్తుంది. నేడో రేపో ఒకనొక పట్టణంకి వెళ్ళి ఇదిగో అక్కడ మనం ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకుంటున్న వారలారా రేపేమి సంభవించినో మీరు ఎరుగని బైబిల్ హెచ్చరిస్తుంది. హల్లెలూయా. దేవునితోనూ ఆయన సహవాసంతోనూ ఎక్కడ నీవు పుట్టావు ఆత్మ సంబంధంగా, ఎక్కడ నీవు ఎదుగుతున్నావు ఆ సహవాసానికి నువ్వు చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. ఏ శోధన నీ జీవితంలో అనుమతించబడినా కానీ ఏమాత్రం సహవాసానికైనా దేవునికైనా ఆయన ప్రేమకైనా నువ్వు దూరం వెళ్ళిపోకుండా నువ్వు జాగ్రత్త పడాలని బైబిల్ నీతో మాట్లాడుతుంది. ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు, ఆయన కగుపడగా ఎవరు ఓర్వగలరు. మొట్టమొదటి అనుభవం ఇదిగో ఒక ఎదుగుదల కలిగిన వారు ఆయన ఎదురుకెళ్ళి నిలబడతారు కనుక వారు ఆయనను చూడగలరు. ఈరోజు దేవుని యొక్క వాక్యం ప్రకారం ఒక ఎదుగుదల నిన్ను దేవుడు ఒక ఎదుగుదలలోనికి నడిపిస్తున్నారు. రెండో అనుభవం ఇదిగో ఆయనతో సహవాసం ఉన్నవారు. చూడండి, యోహాను ఆయన యొక్క సహవాసంలో ఉంటూ కూడా ఆయన యొక్క గుండెల మీద ఎక్కువ ఆనుకోవటం ప్రారంభించారు. అందుకని బైబిల్ ప్రకారంగా ప్రకటన గ్రంథంలో ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మొట్టమొదటిసారి ఆయనను చూడలేక చచ్చిపోయిన వాని వల్ల పడిపోయినా కానీ ఆ తర్వాత ప్రభు అతని మీద చేతులుంచి అతన్ని భయపడొద్దని లేపారు. ఆ తర్వాత 22 అధ్యాయాలు అతనికి బోధించారు. ఎందుకంటే సహవాసం అలాంటిది. పౌలు గారి సహవాసం, పేతురు గారి సహవాసం, అపోస్తలుల సహవాసం ఎప్పుడు తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన దేవునితోనూ ఉంది కనుక అక్కడ యోహాన్ అంటారు, మా సహవాసం తండ్రి అయినతోనూ కుమారునితోనూ ఉన్నది కనుక మాతో కూడా మీకు సహవాసం కలగాలి. హల్లెలూయా. సేవకులు సహవాసంలో ఉండాలి. ఎప్పుడు సేవకులు దేవునితో ఉంటారు కనుక దేవుని యొక్క ముఖాన్ని వారు చూస్తూ ఉంటారు. అవునా, ఎప్పుడో కనబడినప్పుడు వందనాలు చెప్పి వెళ్ళిపోవటం కాదు. సేవకులు నిన్ను దూరం చేయరు. దేవుని యొక్క సేవకులు నిన్ను దూరం చేయరు. నీ యొక్క స్వయంకృత అపరాధాన్ని బట్టి నువ్వు సేవకులకి దూరం అయిపోతావు. దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీవు సేవకునికి దూరం అయిపోతున్నట్లయితే, సంఘానికి దూరం అయిపోతున్నట్లయితే యేసుక్రీస్తు రాకడికి నీవు ఒక్కడికే ఎక్కడ వెళ్ళగలవు? నువ్వు ఒంటరిగా వెళ్ళగలవా? కాబట్టి ఒక అనుభవంలో దేవుడు నిన్ను స్థిరపరిచేది నువ్వు మణిగి తగ్గించుకొని నీ స్వభావంలో మార్పు వచ్చి ప్రభు యొక్క రాకడ కొరకు ఆయనను ఎదుర్కోవడం కొరకు నువ్వు ఆ దినమున ఓర్వగలగాలి, నువ్వు తట్టుకోగలగాలి. మూడో అనుభవం చూస్తే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మొదటి అనుభవం ఎదుగుదల, రెండో అనుభవం సహవాసం, మూడో అనుభవం ఎదురు చూడటం, నిరీక్షణ అవసరం. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఇలాగ సెలవిస్తుంది. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ఇలాగ సెలవిస్తుంది. చదువుదాం. మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కౌచుము, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకుందము. అది దేవునికి మహిమ కలుగునుగాక. రక్షణ నిరీక్షణను శిరస్త్రాణము. శిరస్త్రాణం అనగా తలపాగా. ఒక విధంగా చూస్తే ప్రధాన యాజకునికి తలపాగా, యుద్ధానికి వెళ్ళే సైనికునికి శిరస్త్రాణం అనగా హెల్మెట్, క్రొత్త నిబంధన సంఘానికి శిరస్త్రాణం అనగా నిరీక్షణ. ఆ రక్షణ కడవరి రక్షణ ఉన్నది. రక్షణ నిరీక్షణను శిరస్త్రాణం అని ఇందాక చదవబడిన లేఖనంలో మనం విన్నాం. అనగా ప్రతి సంఘానికి, అవునా, ప్రతి సేవకునికి, ప్రతి విశ్వాసి యేసుక్రీస్తు యొక్క రాకడ గురించిన నిరీక్షణ ఉండాలి. కానీ అలాంటి నిరీక్షణ గురించి చాలామంది ప్రకటించరు. ప్రభు వస్తారులే మేఘారూఢుడై అని అంటారు. కాదు, ఆయన మేఘాల మీద కనబడే రోజులు ఇప్పుడు కాదు. ప్రభు రాకడ జరిగేది మేఘాల మీద కాదు, అది రహస్య రాకడని బైబిల్ స్పష్టం చేస్తుంది. ఆయన వచ్చినప్పుడు కొంతమంది మాత్రమే ఆ రాకడలో ఎత్తబడతారని బైబిల్ సెలవిస్తుంది. వారిలో 2 పొలంలో ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ తెలియక ఎవరైనా చెప్తుంటే మీరు విన్నారేమో. అందరూ ప్రభు రాకడ వెళ్ళిపోతారు, ప్రభు వస్తారు, ఆయన భక్తుల్ని తీసుకెళ్ళిపోతారని లేదు. ఒకరు పొలంలో, అవునా, 2 పొలంలో ఉంటే ఒకరు పొలంలో ఉండిపోతారు,
ఒకరు కొనిపోబడతారు. ఇద్దరు తిరగలు విసురుతూ ఉంటే ఒకరు తిరగలు విసురుతూనే ఉంటారు, ఒకరు కొనిపోబడతారు. ఇద్దరు మంచం మీద ఉంటే ఒకరు మంచం మీద అలాగే ఉండిపోతారు, ఒకరు మాత్రమే కొనిపోబడతారు. అది రహస్యం. మీరు అనుకుంటున్నారేమో యేసుక్రీస్తు వస్తారు అని నన్ను భక్తుల్ని తీసుకెళ్ళిపోతారు. కాదు, ఒకరు మాత్రమే కొనిపోబడతారు. ఆ ఒక్కరు నీవై ఉండాలి. హల్లెలూయా. మధ్యవర్తి ఒక్కడే అని రాయబడింది. తెలుసా, తండ్రి అయిన దేవుని నుంచి ఏమి రాయబడింది అంటే ఆయన ఒక్కరే ఆశ్చర్య కార్యములు చేయవారని. యేసుక్రీస్తు గురించి ఏమి రాయబడిందంటే దేవునికిని మనుషులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడని వ్రాయబడింది. యేసు అక్కడే మిగిలిపోయినని వ్రాయబడింది. మీరు జాగ్రత్తగా చదువుతున్నట్లయితే ఆ ప్రకారంగా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడలో ఒక్కళ్ళు మాత్రమే వెళ్తారు. అనగా ఆ మంచం మీద ఉన్నవారు, అంటే వారు నిద్రపోతుంటారేమో. పొలంలో ఉన్నవారు, పొలం అనగా లోకానికి సాదృశ్యమై ఉన్నది. పొలము కొన్నిసార్లు సంఘానికి కూడా గుర్తుగా చెప్పబడింది. కాబట్టి వారు పొలంలో ఉంటారు, మంచం మీద ఉంటారు, తిరగలనగా ఏదైనా పని చేస్తూ ఉంటారు. అలాంటి వారు ఒక నిరీక్షణ కలిగి ఉంటారు. నీవు పొలంలో ఉన్నా, వ్యాపారస్తుడువా, ఉద్యోగస్తుడువా, చేతి పనులు చేసుకుంటున్నావా, కష్టాజితం అనుభవిస్తున్నావా, సేవలో ఉన్నావా, నువ్వు ఎక్కడున్నా కానీ ఒక నిరీక్షణ నీకు ఉండాలి. ప్రభు వచ్చినప్పుడు నేను ప్రభు యొక్క రాకడలో ఎత్తబడాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎఫెసీ 4:4 ప్రకారంగా ఒక్కటే నిరీక్షణ మనలో పనిచేస్తూ ఉంటుంది. ఎఫెసీ సంఘానికి వ్రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఇంచుమించుగా చదువుదాం. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కరే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటి నిరీక్షణ యందుంటుటకు పిలువబడితిరి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి. ఒక్కటే నిరీక్షణ. ఏమిటా నిరీక్షణ? చదువుదాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడనైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శుభప్రదమైన నిరీక్షణ అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు కనిపెట్టుకోవటం, ఎదురు చూడటం. మోషే ఎలా కనిపెట్టారో సీనాయి పర్వతం మీద 6 రోజులు, 7వ రోజున దేవుడు ఆయనను పిలిచారు. అపోస్తులు ఎలాగున కనిపెట్టారో, ఇదిగో పరిశుద్ధాత్మ దిగొస్తారని 10 రోజులు. సిమియోను ఎలా కనిపెట్టారు ఇజ్రాయెల్ యొక్క ఆదరణ కొరకు, ఎలాగున హన్నా లేదా అన్నా కనిపెట్టిందో, అన్నా ANNA అన్నా కనిపెట్టారు. ఎలాగున మెస్సయ్య పుడతారని ఆ కాలంలో పరిశుద్ధులు ఎదురు చూశారు. అలాగున ప్రభు మధ్యాకాశానికి వస్తారని కనిపెట్టుకుని ఉండాలి. అదే నిరీక్షణ. రక్షణ అనే శిరస్త్రాణము, అది నీ తల మీద శిరస్త్రాణం ఉంటే ఏమవుతుంది? శిరస్త్రాణం ఉంటే తలకు దెబ్బ తగలకుండా ఉంటుంది. హెల్మెట్ ధరించుకోకపోతే, అవునా, నేల మీద పడితే ఒకవేళ ఆ తల నేలకు కొట్టుకొని మనిషి ప్రాణం పోయే ప్రమాదం ఉన్నదని హెల్మెట్ని తయారు చేశారు కదా. హెల్మెట్ పెట్టుకున్న వానికి ప్రాణ ప్రమాదం తప్పుతుందని గవర్నమెంట్ ప్రకటిస్తుంది. హెల్మెట్ ధరించుకోకపోతే కేసు కూడా రాస్తారు. అదే ప్రకారంగా హెల్మెట్ ఒక మనిషిని ప్రాణాన్ని ఎలా కాపాడుతుందో ప్రభు యొక్క రాకడ గురించిన నిరీక్షణ వారి యొక్క జీవితాన్ని కాపాడుతుంది. కనిపెడుతున్నారా దేవుని కొరకు? మంచి ఉద్యోగం రావాలని కనిపెడుతున్నాం, తప్పులేదు. మంచి ఇల్లు రావాలని కనిపెడుతున్నాం, తప్పులేదు. మంచి బిడ్డ పుట్టాలని, మంచి వివాహం జరగాలని. కానీ ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెట్టట్లేదా? ఎందుకనంటే ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టరో వారి కొరకు ఆయన రారు. ఎవరు ఆయన కొరకు కనిపెడతారో వారి కొరకు ఆయన వస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయం ప్రకారంగా, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం ప్రకారంగా, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఇండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఎవరు ప్రభు కొరకు కనిపెడతారో వారు మాత్రమే ప్రభు యొక్క రాకళ్ళు ఎత్తబడతారు. మొట్టమొదటి అనుభవం
రెండో అనుభవం దాటి మూడో అనుభవంలోకి మనం వెళ్ళి ఇప్పుడు ప్రభునందు ఈ వాక్యాన్ని సంపూర్ణం చేసుకుంటున్నాం. ప్రభు వస్తారని ఒక ఛానల్ ఓపెన్ చేసి ఉండనివ్వండి. ఆయన ఎలా వస్తారో తెలియదు కదా, ఎప్పుడు వస్తారో తెలియదు. ఆయన మాత్రం మధ్యాకాశానికి వస్తారు, చెప్పి ఆయన రారు. ఎందుకనంటే ముందుగా 2000 సంవత్సరాల క్రితం చెప్పేశారు. ఏమని చెప్పారు? ప్రొద్దుగుంకు వేళైనా, అర్ధరాత్రి వేళైనా, కోడికూయిచామునైనా, తెల్లవారుచామునైనా మీ ప్రభు వస్తారని అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచున్నట్టు చూచునేమో, కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. ఇదిగో మీతో చెప్పినది అందరితోనూ చెప్పుచున్నాను. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అందరితోనూ అనగా ఇంచుమించు 20 తరాల నుండి, అంతే కదా. 20 తరాలంటే 2000 సంవత్సరాలు. సంవత్సరానికి 100 సంవత్సరాలకు ఒక తరం అనుకుందాం. 20 తరాలకు చెప్పబడింది ఇది ఇంచుమించుగా. ఒకవేళ ప్రభు అక్కడ ఆలస్యమైతే ఎన్ని తరాలు వస్తాయో తెలియదు, కానీ ఈ తరం, అవునా, బైబిల్ ప్రకారంగా ఈ తరం ప్రభు యొక్క రాకడ కొరకు ఇంకా ఎక్కువగా కనిపెట్టాలి. 2000 సంవత్సరాల క్రితం కనిపెట్టారండి వాళ్ళు. రేపే ప్రభు వచ్చేస్తారేమో, ఎల్లుండే ప్రభు వచ్చేస్తారేమో, ఈ వారంలోనే ప్రభు వచ్చేస్తారేమో, ఈ నెలలోనే ప్రభు వచ్చేస్తారేమో, మేము బ్రతుకుండగానే ప్రభు వచ్చేస్తారేమో. పౌలు గారి యొక్క దర్శనం మన దర్శనంగా మారాలి. పౌలు గారు ఏమన్నారంటే, ఇదిగో ఆ మీదట సజీవులమై ఉన్న మనము ఆయన రాకడలో కొనిపోబడబోతున్నాం. అంటే రాకడ వరకు సజీవులమై ఉంటామని పౌలు గారి యొక్క నిరీక్షణ. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు నాకు కనబడతారని అబ్రహాము గుడారపు వాకిట కూర్చున్నారు, ఒక నిరీక్షణ. హల్లెలూయా. ప్రభు నన్ను ఆశీర్వదిస్తారని ప్రార్థనలో పెరుగులాడిన యాకోబు యొక్క నిరీక్షణ. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తుని చూడకముందు నువ్వు మరణించవని సిమియోను అనబడిన వ్యక్తికి చెప్పబడిన ప్రకటన ప్రకారంగా అతడు దేవాలయంలోనికి రావటం, ప్రభు కొరకు కనిపెట్టుకోవటం అతని యొక్క నిరీక్షణ. హల్లెలూయా. ఇజ్రాయెల్లో ఉండి ఇజ్రాయెల్ యొక్క విమోచన కొరకు మాట్లాడుతున్న వారిలో కనిపెట్టుకున్న అన్నా యొక్క నిరీక్షణ. హల్లెలూయా. ఆది అపోస్తుల యొక్క నిరీక్షణ. హల్లెలూయా. ఎందుకు సేవ చేస్తున్నారంటే ఏ విధం చేతనైనా ప్రభు యొక్క రాకడలో వారు ఎత్తబడాలి, ప్రభుని చూడాలి. నిరీక్షణ కలిగి ఉండండి. ఎందుకంటే నిరీక్షణ చాలామంది కొట్టేస్తున్న రోజులు ఇవి. ఏమంటారంట, మా పితరుల కాలంలో, పూర్వీకుల కాలంలో కూడా అలాగే ఉండింది. చదువుతున్నాను నేను. ఇదిగో ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరం వలెను, 1000 సంవత్సరంలో ఒక దినం వలెను ఉన్నవి. కొందరు ఆలస్యం ఎంచినట్లుగా ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవారు కారు. కానీ ఎవడును నశింపక, ఇదిగో ఎవడును నశింపాలని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవారై ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది అనుకుంటారంట, ఆయన రాకడ గుచ్చిన వాగ్దానం ఏమాయనో, పితరులు నిద్రించినది మొదలుకొని ఇదిగో సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్లే నిలిచి ఉన్నట్లే అని చెప్పుదురని మాట మొదట మీరు తెలుసుకుని వలన. ఏలైనగా పూర్వము ఆకాశం ఉండిననియు, నీళ్లలో నుండి నీళ్ళ వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగినని వారు బుద్ధిపూర్వకంగా మరతురు. ఆకాశం ఉండిందండి ఆ రోజుల్లో, ఇప్పటికీ ఉంది. ఆ రోజున ప్రపంచాల్లోనే ఈ రోజున అనుకొని ఇప్పుడే రారు, ఆయన రాకడ గురించిన వాగ్దానం ఏమైందని అపహాస్యం చేసేవారు ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, నీతో దేవుడు మాట్లాడుతున్నారు. నువ్వు అపహాస్యకుల మధ్య కూర్చోవద్దు. అవునా, నువ్వు అందరితో పాటు ఒకటి కాదు. ప్రభు యొక్క రహస్య రాకడలో ఎత్తబడడం కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉండాల్సిన కాలం ఇదే. హల్లెలూయా. ఈ లోకంలో నీకు ఏది కావాలో దేవుని యొక్క నామంలో అడిగి నువ్వు ప్రార్థన చేసి కనిపెట్టు, తప్పులేదు. కానీ యేసుక్రీస్తు రాకడలను ఎత్తబడాలని కనిపెట్టకపోతే ఆయన వచ్చు దినమున ఏమని చదివాం మనం? ఆయన వచ్చు దినమున ఇదిగో ఎవరు ఓర్వగలరు. అయితే చదవండి, మలాకి గ్రంథం 3:2 చదివి మనం పూర్తి చేసుకుందాం ఈ ప్రసంగాన్ని. అయితే ఆయన వచ్చు దినమును అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆ దినాన్ని ఎవరు సహించలేరు. కొన్ని దినముల గురించి బైబిల్లో రాయబడింది. విశ్రాంతి దినమని, అవునా, పెంతెకోస్తు దినమని, ప్రభు దినమని, రాకడ దినమని, ఇలాగున యెహోవా దినము రావాలని కనిపెట్టుకుని ఉన్న వారలారా, ఆ దినం వచ్చటం వలన మీకేమి ప్రయోజనం? ఆ దినము వెలుగు కాదు, అంధకారమే.
భయంకరమైన రోజులు రాబోతున్నాయి. ప్రభు యొక్క రాకడ త్వరగా జరగబోతుంది. యేసుక్రీస్తు యొక్క రాకడే సంఘం యొక్క దర్శనంగా దేవుడు మార్చారు. మీ దర్శనంలో మార్పు లేకుండా జాగ్రత్త పడండి. హల్లెలూయా. రాకడ గురించి మీరేమి తొందరపడొద్దు, అప్పుడే మీరు సిద్ధపడొద్దు అని ఎవరు మీతో మాట్లాడినా కానీ మీరు ఏమాత్రం వారి మాటలు వినొద్దు. ప్రభు మధ్యాకాశానికి వచ్చే లోపు పలు విధాలైన దురుద్దేశాలు వచ్చి మిమ్మల్ని సత్యం నుండి తప్పించే ప్రయత్నాలు జరుగుతాయి. కానీ మీ నిరీక్షణ ఆయన రాకడగా ఉండాలి. ఎవరు ఆ దినమును ఓర్వగలరు? ఆ దినమును ఎవరు తట్టుకోగలరంటే ఆయన వలె ఎదిగిన వారు. వాక్యం ఎక్కువగా చదవండి. బైబిల్ స్టడీలో వాక్యాలు వినండి. పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్కువగా చదవండి. లోతైన ప్రకటనలోకి వెళ్ళండి. రెండవదిగా ఆయన సహవాసం, ఆయన సంఘ సహవాసం, ఆయన సేవకుల యొక్క సహవాసం దూరం చేసుకోవాలి. మూడవదిగా ఆయన వస్తారని ఎదురు చూడండి. అట్టి వారు ఆయన వచ్చే దినమును వారు ఓర్చుకోగలరు. వారు సంతోషిస్తారు. ఆ దినాన్ని చూచి కొంతమంది గడగడలాడిపోతారు, భయపడిపోతారు. ఇదిగో అనేక మంది ధైర్యం చెడి కూలిపోతారని బైబిల్లో రాయబడింది. అవునా? కూలిపోవడం కొరకు ఎంతకాలం క్రైస్తవ జీవితంలో ఉన్నావు? కూలిపోవడం కొరకు ప్రభు యొక్క అవున సన్నిధికి ఆదివారం ఆరాధనకి మందిరానికి వెతుకుతూ వస్తున్నావు. కానీ అనేక మంది కూలిపోతారు. జాగ్రత్త. నీవు మాత్రం ఇదిగో మధ్యాకాశానికి వచ్చినప్పుడు వారు సంతోషం గలవారై నిత్యానందం గలవారై కొనిపోబడుతున్న ప్రవచనం ప్రకారంగా కొనిపోబడి మధ్యాకాశాన్ని ప్రభు ఎదుట ఉంటావు. దేవుడు మన వెనికిడిలో తన మాటలను ఆశీర్వదించి ఆయన మహిమగల రహస్య రాకడ కొరకు, రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరిచి ఆయన రాకడలో తగినంత ఎదుగుదల, ఆయన రాకడలో కావలసినంత సహవాసము, ఆయన రాకడలో ఒక పరిపూర్ణమైన నిరీక్షణ, ఆయన రాకడ కొరకు నిరీక్షణ యేసుక్రీస్తు పేరిట మనకు దయచేదురుగాక. లేచి అందరూ నిలబడదాం. ఆయన వచ్చు దినమును ఎవరు ఓర్వగలరు? ఆయన అగపడగా ఎవరు సహింపగలరు? ప్రభు మధ్యాకాశంలో అగపడే రోజులు రాబోతున్నాయి. రెండు చేతులు పైకి ఎత్తండి. ప్రభువా, నాకు ఒక పరిపూర్ణమైన ఎదుగుదల దయచేయమని అడగండి. నీతిమంతుడు రక్షించబడటమే కష్టమని బైబిల్ సెలవిస్తుంది. మరి భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలబడతాడు? నువ్వు భక్తిహీనుల గుంపులో ఉంటే, పాపుల గుంపులో ఉంటే ప్రభుని అడుగయా, నేను నీతిమంతుడిగా తీర్చబడినా గానీ రక్షించబడటం కష్టమని బైబిల్ సెలవిస్తుందయా మీ వాక్యం అడిగింది. కాబట్టి నేను ఇక మీదట మీ ఎదుట నిలిచుటకు వాక్యానుసారమైన అర్హత నాకు దయచేయండి. నేను ఎదగాలని కోరుకుంటున్నాను. చాలా మంది ఒక ఎదుగుదలలో పరిపూర్ణులు కాక పాటల వరకు ఎదిగావా? చాలా మంది ఎదుగుదలలో పరిపూర్ణులు కాలేకపోతున్నారు. ఇదిగో ప్రార్థనలోనే ఎదిగావా? చాలా సంతోషం. బలమైన ఆహారం తినే విషయంలో ఎదగాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మధ్యాకాశానికైనా రాబోతున్నాడు. ఎదుగుదల గలవారే ప్రభు రాకళ్ళు ఎత్తబడతారు. రెండు చేతులు ఎత్తయ్యా, సమూయేలు మీ సన్నిధిలో ఎదిగినట్లుగా నాకు ఎదుగుదల దయచేయండి. బాప్టిజం ఇచ్చి యోహాను అరణ్యములో ఆత్మయందు శిశువు ఎదిగినట్లుగా నాకు ఎదుగుదల దయచేయండి. మీకు సమానమైన సంపూర్ణతకు తగిన ఎదుగుదల నాకు దయచేయండి అడగండి. ఇది ప్రభు యొక్క రహస్య రాకడ కాలం. దేవుని సన్నిధిలో అడగండి, అయ్యా నాకు నీ సహవాసం దయచేయి. లోకంతో సహవాసం చేస్తున్నా, మనుషులతో సహవాసం చేస్తున్నా, కానీ నీతో సహవాసం చేయలేకపోతున్నాను. ఉద్యోగం మానేయమని దేవుడు చెప్పట్లేదు, వ్యాపారాలు మానేయమని దేవుడు చెప్పట్లేదు. ఆయనతో నీవు ఎందుకు సహవాసం చేయలేకపోతున్నావు అని దేవుడు నిన్ను అడుగుతున్నారు. ఆయనతో నీవు సహవాసం చేయాలి. ఇదిగో నిరీక్షణ కలిగి ఉంటాను. రెండు చేతులెత్తి ప్రభువా మీరు వస్తున్నారని, మీరు మధ్యాకాశానికి దిగిరానై ఉన్నారని నేను కనిపెట్టుకుని ఉంటాను. ప్రభువా, తన కొరకు కనిపెట్టుకుని వారి నిమిత్తమే ఆయన రాబోతున్నారని బైబిల్ సెలవిస్తుంది. ఒకవేళ ఆయన వచ్చినప్పుడు నీవు ఆయనను ఎదుర్కొనకపోతే నీవేమైపోతావు ప్రియ దేవుని బిడ్డ? రాబోతున్న శ్రమల కాలంలో నీ విడబడతావు. చేతులు జోడించండి. ప్రభువైన దేవుడు మనల్ని దర్శించి మన తీర్మానాలను అంగీకరించి ఆయన కృపలో ఒక ఎదుగుదల, ఆయనతో కూడా సహవాసం, ఆయన రాకడ కొరకైన శుభప్రదమైన నిరీక్షణ యేసయ్య పేరిట మనకు కలుగు చేదురుగాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి, మహాగరుడా, మీకు లెక్కించలేని అయా స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మీ దాసుడు తండ్రి మీ లేఖనాల ద్వారా మాట్లాడారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా లేఖనాలు విన ప్రతి ఒక్కరూ నా తండ్రి అయా మీ కృప కొరకు నా తండ్రి జీవించాలి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ప్రభు రాజువే, ఎవరు ఓర్వగలరో తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ప్రభు అయా మీరు వచ్చే సమయాన్ని నా తండ్రి ప్రభు రాజువే, అయా నా తండ్రి ప్రభు మేమందరము నా తండ్రి ప్రభు రాజువి ఆయా గౌరవగలిగిన గొప్ప ధన్యత భాగ్యము దయచేసి నడుకుని వచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు మీకు స్తోత్రాలు ప్రభు రాజువి. అయ్యా నా తండ్రి కంసాల వంటి అగ్ని వంటి వాడను అని చెప్పి సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు మీకు స్తోత్రాలు ప్రభు రాజువి. అయ్యా మీరు వచ్చే సమయాన్ని నా తండ్రి ప్రభు ఎవరు సహింపగలరా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు మేమందరము నా తండ్రి వాక్యానుభవం ఎదుటకు నా తండ్రి మీరు కృప దయచేయమడుకుని వచ్చినాను. వాక్యానుభవం ఎదిగి నా తండ్రి ప్రభు రాజువి. అయ్యా నా తండ్రి మీ రాకడ కొరకు ఆయత్తపడగన గొప్ప ధన్యత భాగ్యము దయచేయమని వేడుకొని వచ్చిన అంతని మీకు స్తోత్రాలు రాజా. అపోస్తుల బోధ యందు నా తండ్రి సహవాసమందు నా తండ్రి రొట్టి విడిచిటేందు నా తండ్రి ప్రభు రాజువి. అయా ప్రార్థించిటేందును అయా మేము ఎదగాలి తని మీకు స్తోత్రాలు రాజా. ఎదిగిన వారే నా తండ్రి ప్రభు రాజువి. అయ్యా నా తండ్రి మీ రాకలో వెళ్తారు తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభు రాజువి. అయ్యా నా తండ్రి మేమందరము ఎదగలిగిన గొప్ప ధన్యత భాగ్యము దయచేయమని నడుకుని వచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మీ నా తండ్రి మీ రహస్యరాకులు నా తండ్రి ప్రభు అయా మీ వలె మార్పు చెందాలి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మీ వలె మార్పు చెంది నా తండ్రి అయా మీ ఎదుట నిలబడగలను గొప్ప ధన్యత భాగ్యము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని సహవాసమును ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండునుగాక. హల్లెలూయా.